2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం ఏదైతే ఫిబ్రవరి 23 నుంచి జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్తుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుందంటారు? ద్వాదశ రాశుల వారికి దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ కొన్నిటికి రాజయోగం పట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి జరుగుతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా కుజుడు అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించడం, సంచారం చేయడం జరుగుతోంది. 38 రోజుల పాటు కుంభరాశిలోనే కుజుడు సంచారం చేస్తూ ఉంటారండి. గ్రహాల యొక్క స్టేటస్ మనం ఒకసారి చూస్తే అమ్మా, గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశులు, ఇప్పుడు మాట్లాడుకునేటువంటి కుంభరాశిలో 4 గ్రహాలు ఉంటాయండి. రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాహుతో పాటుగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన వెళ్ళారు. 4వ తారీఖున 6వ తారీఖున బుధ శుక్ర గ్రహ సంచారములు అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి 23వ తారీఖు ఫిబ్రవరి నాడు కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అదే స్థానంలో రాహు కూడా ఉండడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల, కుజుడు కూడా యాడ్ అవ్వడం వల్ల కుజ రాహువుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది కనబడుతోంది. ఈ కుజరాహుల కంజంక్షన్ ఎన్ని రోజులు ఉంటుందంటే 38 రోజులు ఉంటుందన్నమాట. 38 రోజులు కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే అగ్నికి సంబంధించి, అంటే విపరీతంగా ఎండలు ఏదైనా పెరగడం కానీ, లేకపోతే కుజుడు ఇండికేట్స్ వాహన ప్రమాదములు ఏమైనా జరగడము కానీ, ఆర్ గాలికి సంబంధించిన వాయుతత్వం కదండి కుంభము అంటే, గాలికి సంబంధించిన ఏదన్నా ఇబ్బందులు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అగ్ని ప్రమాదములు జరగడం కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల ఇబ్బందులు పడడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈ పరంగా మనం చూస్తే ఈ కుజరాహుల యొక్క సంచారం కుంభరాశిలో ఉండడం కానీ, ఏ గ్రహ కలయికలు కలిసినా కలవకపోయినా విడిగా ఉన్నా ఖచ్చితంగా పాజిటివో నెగిటివో ప్రతి రాశి మీద పడుతూ ఉంటాయండి. ప్రతి నక్షత్రం మీద కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. సో ఆ పరంగా కుజ రాహుల యొక్క సంచారము కానీ, ఈ కుంభరాశిలో 4 గ్రహాల యొక్క సంచారము కానీ కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని చూపిస్తుంటే, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు, ప్రమాదములు, ఆపదలు, చిక్కులు, ప్రయాణములు, ఇలాంటివన్నీ కూడా ఖర్చులు అనేక రాశుల వాళ్ళకి చూపిస్తూ ఉన్నాయమ్మా. కుజగ్రహ సంచారం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అండ్ ఎస్పెషల్లీ ఈ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉంటాడు, దానివల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మనం తీసుకుంటే అండి, కుజుడు అనేటువంటి ఆయన 4వ స్థానంలోకి వెళ్ళారండి. అంటే మొన్నటి దాకా 3వ స్థానంలో ఉండి 23వ తారీఖు దగ్గర నుంచి ఈ 4వ స్థానంలోకి ప్రవేశించడం. రవి కూడా ఫిబ్రవరి 13వ తారీఖున 4వ స్థానంలోకి వెళ్ళారమ్మా. ఒకసారి వీరి యొక్క స్టేటస్ అంతా, గ్రహాల స్టేటస్ మనం చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలము అనేటువంటిది లేదండి. గురుబలం ఎక్కడ లేదు, ఆయన మిథునంలో ఉన్నారు కాబట్టి, అది అష్టమం అవడం వల్ల కాబట్టి, దీనివల్ల ఏంటంటే కెరీర్లో గ్రోత్ లేకపోవడం, ఫినాన్షియల్ ట్రబుల్స్ అండి ఎస్పెషల్లీ. ఎందుకంటే వృశ్చికం వాళ్ళకి 2nd and 5th లార్డ్ కదండి. మనీ పరంగా, విద్య పరంగా, మాట పరంగా, అంటే మాట వల్ల తగులు రావడం, గొడవలు రావడం, వీళ్ళు ఏదో ఒక మాట పరుషంగా టక్మని మాట్లాడేయడం, దానివల్ల ఏదో ఒక ఇబ్బందులు రావడం కోపం వల్ల, ఇలాంటివి అనమాట. తర్వాత ఏంటంటే ఫినాన్షియల్ ట్రబుల్స్తో పాటుగా డబ్బులు ఎవరికైనా ఇస్తే అవి తిరిగి రాకపోవడం, బ్లాక్ అయిపోవడం, లేకపోతే పిల్లల విషయం, సంతానం విషయంలో ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కాస్త పెద్ద నిరాశ నిస్పృహలు అనమాట. ఇలా పెద్దగా సక్సెస్ చూడలేకపోవడం, లేకపోతే ఏంటంటే పంచమాధిపతి ప్రేమ విషయంలో ఇబ్బందులు అనేటువంటివి రావడం, మితిమీరిన ఖర్చులు పెరిగిపోవడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. అయితే ఎప్పటి వరకు? జూన్ 1వ తారీఖు వరకు ఉంటాయి. జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి గురుబలం అనేటువంటిది పెరిగి ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఓవర్కమ్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగానే 4వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన ఎప్పటి నుంచో ఉన్నారమ్మా. 4వ స్థానంలో రాహు ఉంటే దాని పరిస్థితి ఏంటండి? తల్లి విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, పని చేసి కూడా అందరితో మాట పడ్డం కానీ, కష్టపడి కూడా రిజల్ట్స్ రాక ఇబ్బంది పడ్డం కానీ, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. తర్వాత 4వ స్థానంలో రవి అనేటువంటి ఆయన ఎంటర్ అయ్యారు. ఫిబ్రవరి 13వ తారీఖున రవి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో 3వ స్థానం నుంచి 4వ స్థానము, 3వ స్థానంలో రవి యోగిస్తారండి. రవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎవరైనా సరే ఏ రాశి వాళ్ళైనా మా కెరీర్ బాగుండాలని కోరుకుంటారు. సో వృశ్చికం వాళ్ళకి 10th లార్డ్ రవి. ఆయన మొన్నటి వరకు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13 దాకా బాగున్నారు. కానీ ఫిబ్రవరి 13 దగ్గర నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ ఏప్రిల్ 13, మే దాకా కూడా పెద్దగా అనుకూలంగా లేరండి. సో దీనివల్ల కెరీర్లో అక్కడ దాకా వచ్చి ఆగిపోయినవి, జాబ్ వచ్చింది అనుకున్నామండి కానీ ఆగిపోయింది, లేకపోతే ఏదో ఒక అశాంతి, ఒత్తిడి, పనులు జరగకపోవడం, ఆటంకాలు రావడం, ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా 4వ స్థానం కాబట్టి ఎక్కువగా రావడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల
కెరీర్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారండి. అయితే ఇప్పుడు అక్కడే 4వ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రాబ్లం ఏమీ లేదండి. అయితే ఈ కుజుడు వెళ్ళారు కదండి, యాడ్ ఆన్ అయ్యారు. ఈ కుజుడి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే భాగ్యము తగ్గుట, అంటే ఇంతకు ముందున్నంతగా ఫ్లో ఆఫ్ మనీ రాదు, క్యాష్ ఫ్లో చేతిలో ఉండదు, ఏదో తెలియని భయం అండి. అంటే మొన్నటి దాకా ఏమో నేను చేసేయగలను, నాకు వచ్చేస్తుంది, అయిపోతుంది అనుకున్నటువంటి ఆ ఫీలింగ్, రవి ఇచ్చినంత ఫీలింగ్ ఇప్పుడు ఇవ్వరు. కాన్ఫిడెన్స్ అనేటువంటిది కనబడదు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, డబ్బులు చేతిలో ఉండవు, పనులు ముందుకు వెళ్ళవు. సో తెలియని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో కనబడడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. దీంతో పాటుగానే భయము అనేటువంటిది కలగడం, క్రూర బుద్ధి అంటే కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే అండి, మంచి మంచి జ్ఞానులు వివేకులు కూడా ఆవేశానికి కోపానికి గురవుతూ ఉంటారు. అలాగనే వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఈ 38 రోజుల్లో ఈ క్రూర బుద్ధి అనమాట. ఏదోటి చేసినా సంపాదించాలి, ఏదోటి చేసి ఆ పని మాత్రం పూర్తి అయిపోవాలి, ఏదోటి చెయ్యాలి, ఇలా అనమాట. కొద్దిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. తర్వాత బంధువులతో వైరం చుట్టుపక్కల, ఎందుకంటే 4వ స్థానం కదండి, 4 అంటే బంధువులు, ఫ్యామిలీ. సో దీనివల్ల బంధువులతో గొడవలు కానీ చికాకులు కానీ, ప్రెషర్ ఏదైనా వీళ్ళ మీద ఎక్కువగా ఉండడం కానీ, ఆ పని చేయలేదు, ఆ పని చేయాలి, జాబ్ రాలేదు ఎందుకు తెచ్చుకోవట్లేదు, పెళ్ళి అవ్వలేదు ఇంకా ఎందుకు అవ్వట్లేదు, ఇంకా అందరూ సక్సెస్ అవుతున్నారు మీరెందుకు అవ్వట్లేదు, ఇలాంటివి అనమాట. సో వీటి వల్ల కాస్త ప్రాబ్లం అనేటువంటిది రావడం కానీ, రోగపీడ మనం చెప్పుకున్నామండి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని. సో అనారోగ్య సమస్యలతో అది తగ్గదు, మందులు వేసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు కానీ అది తగ్గదు, ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనమాట. సో ఆ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం కానీ, ఎవరిని పట్టుకున్నా పక్కనున్న అమ్మతోనూ లేకపోతే భార్యతోనూ లేకపోతే ఫ్రెండ్స్తోనూ బంధువులతోనూ ఆఫీసులోనూ అందరితోనూ ఏదో ఒక గొడవ చికాకులు, తెలియని నెగిటివ్ ఎనర్జీలో ఉన్నామండి అంటారు చూసారమ్మా, అలా అనమాట. అందరితోనూ విరోధం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. అది 4వ స్థానంలో కుజుడినప్పుడు కలుగుతుంది అనమాట. బంధువుల వల్ల చికాకులు అనేటువంటివి కలగడం కానీ, మిత్రద్రోహము, బాగా నమ్మినటువంటి బెస్ట్ ఫ్రెండ్ కానీ, బాగా నమ్మినటువంటి శ్రేయోభిలాషిలా అనిపించేటువంటి వ్యక్తి కానీ సడన్గా ద్రోహం చేయడం, లేకపోతే ఆల్రెడీ ద్రోహం చేసిన విషయం ఈ 38 రోజుల్లో బయటపడడం లాంటివి జరుగుతాయండి. స్థాన భ్రంశము అంటే ఏంటి అంటే, ఎక్కడైతే వీళ్ళు ప్లేస్లో ఉంటారో అది నివసించే ప్లేస్ కానీ వర్క్ చేసే ప్లేస్ కానీ, అక్కడ వీళ్ళకి ఒక నెగటివిటీ రావడం, వీళ్ళ మీదైనా ఒక ఎలిగేషన్స్ రావడం కానీ, అక్కడి నుంచి వీళ్ళని వెళ్ళిపోమనడం కానీ, ఇలా అనమాట. అక్కడి నుంచి ఆ ప్లేస్ దగ్గర నుంచి ఒక నెగిటివ్ ఫీలింగ్నే స్థాన భ్రంశము అంటాము. ఉదర వ్యాధులు అనమాట, అంటే దగ్గు కానీ లేకపోతే ఆయాసము కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశాలు డైజెషన్ ప్రాబ్లమ్స్తో సహా ఈ 38 రోజుల్లో కనబడుతోందండి. మీరు అన్నట్టుగానే ఉమా గారు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అయినా లేదంటే ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అవుతారు అని చెప్పారు. అలాంటి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మ, మేజర్లీ చెప్పాలి అంటే పాపగ్రహాల యొక్క సంయోగం అనేటువంటిది 4వ స్థానంలో ఉంది కాబట్టి ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే, వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, లేదు అనుకుంటే లలితా సహస్రనామాలు తీసుకుని ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఒకసారి చదవండి. ఈ 38 రోజులు కూడా 38 రోజుల తర్వాత తప్పకుండా మీరు గుడ్ న్యూస్ వింటారండి. సో ఉమా గారు, మీరు అన్నట్టుగానే ఈ 12 రాశుల వారు ఏదైనా కూడా కుజగ్రహ సంచారం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి అదే దైవాలకి సంబంధించిన పరిహారాలు కొన్ని వేలు ఉన్నాయమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే, రవి బాలేకపోతే సూర్యుడికి చేసుకోవాలి, చంద్రుడు బాలేకపోతే లలితాదేవికి, కుజుడు బాలేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. కుజుడు అనేటువంటి ఆయన మీకు బాలేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి. కుజుడు బాలేనప్పుడు శాస్త్రం చెప్పింది రక్త దానం చేయమని చెప్పింది. సో దానివల్ల కొత్తగా ఇమ్యూన్ సిస్టమ్ రీఫ్రెష్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, పొమోగ్రానేట్, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి అనమాట. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, కందులు దానంగా ఇవ్వాలి, మంగళవారం నాడు రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవాలి, ఇలా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయండి. దీంతో పాటుగానే ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధన చేస్తూ ముఖ్యమైన సమస్య కానీ క్వశ్చన్ కానీ ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే దానికి తగిన పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. సో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందమ్మా గారు? తప్పకుండా అండి, ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.